ప్రయత్నం చేద్దాం. యేసు పరిశుద్ధ నామంలో చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఓకే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారమును అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే, నోట్స్ రాసుకునే వాళ్ళు హెడ్డింగ్ రాసుకోవాల్సింది ఏంటంటే, దేవదూతలను గురించిన సత్యం, దూతలను గురించిన సత్యము, ద ట్రూత్ అబౌట్ ఏంజల్స్, దేవదూతలను గురించినటువంటి సత్యం. మీకు తెలుసా దేవదూతలు అంటే ఎవరో? తెలుసా? పోనీ ఆ మాట విన్నారా? దేవదూతలు, దూతలు విన్నారు కదా, తెలుసు కదా. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన మరియ గర్భాన జన్మించడానికి ముందు మరియకు అలాగే యోసేపుకు ప్రత్యక్షమై చెప్పినటువంటి వారెవరు? నీవు దయాప్రాప్తురాలా, నీకు శుభమని చెప్పిన వారెవరు? దేవదూతే చెప్పారు. అలాగే స్కిట్లు వేసేటప్పుడు, సండే స్కూల్లో స్కిట్లు వేసేటప్పుడు కానీ, బయట ఎక్కడన్నా డిసెంబర్ నెలలో ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు కానీ దేవదూతల వేషాలు వేసి చిన్నపిల్లల్ని నుంచోబెట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అనుకుంటూ అలా తీసుకుని వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలకి అలాగూ కాస్ట్యూమ్స్ వేసి. సో దేవదూతల గురించి మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఈరోజు మనం చెప్పుకోవాల్సిన అవసరం, చెప్పండి, ఉందా లేదా? లేదు. సరే, దేవదూతల గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి, దేవదూతలు మీతో ఎప్పుడైనా మాట్లాడారా? పోనీ దేవదూతలతో మీరు మాట్లాడలేదు, దేవదూతలన్నా మీతో మాట్లాడారా ఎప్పుడన్నా? అది లేదు. మీరు ఎప్పుడన్నా దేవదూతలతో మాట్లాడారా? అది లేదా. మరి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో? మామూలుగా దేవదూతలు అంటే నల్ల బట్టలు వేసుకుని ఉంటారా, బులుగు బట్టలు వేసుకుని ఉంటారా, గ్రీన్ బట్టలు వేసుకుని ఉంటారా, ఏ బట్టలు వేసుకుని ఉంటారంటే మనకి దేవదూత అనగానే ఒక డ్రెస్ కోడ్ మనకి వచ్చేస్తుంది. అదేదో మనం చూసినట్టుగా ఇంతకుముందు మనం ఎప్పుడో మనకు పరిచయం ఉన్న వాళ్ళు చూసినట్టుగా అర్థమవుతుందా? సో ఏమనుకుంటారు అంటే, తెల్లటి వస్త్రాలు వేసుకొని, ఇదిగోండి 2 రెక్కలు ఇలా వేసుకొని, చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి మనం అదే రెడీ చేస్తాం. బీసెంట్ రోడ్లో షాప్స్ ఉంటాయి, వెళ్ళి ఏంజల్ డ్రెస్సులు ఇవ్వండి అని అడగండి, ఏమి ఇస్తారు వాళ్ళు? తెల్లయే ఇస్తారు, తెల్లటి డ్రెస్సులు ఇస్తారు. ఓకేనా? తెల్లటి డ్రెస్సులు ఇస్తే వేసి ఏంజల్ డ్రెస్, ఏంజల్ లాగా మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని మనం రెడీ చేసి వాళ్ళని ఏంజల్ లాగా అనుకొని మురిసిపోయేటువంటి వాళ్ళు. అబ్బా, నా కూతురు ఎంత ఏంజల్లా ఉంది, నా పాప ఎంత ఏంజల్లా ఉంది, దూతలాగా ఉంది, దేవదూతలాగా ఉంది అనుకొని మురిసిపోయేటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. అంటే దేవదూతలకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, ఇదిగో తెల్లని వస్త్రాలు వేసుకుంటారు అని కొంతవరకు అవగాహన. ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఎవరం కూడా దేవదూతల్ని నేనైతే చూడలేదు. మరి మీరు ఎవరైనా చూసారు లేదో? చూసారు ఎప్పుడైనా దేవదూతల్ని? చూడలేదు. మరి మనకి ఎలా తెలుస్తుంది దేవదూతలు ఎలా ఉంటారో ఎలా తెలుస్తుంది అంటే, దేవదూతలను ఆల్రెడీ చూసిన వాళ్ళు చెప్తే మనకు తెలియాలి. చూసిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో? దేవదూతను చూసిన వాళ్ళు చాలామంది చూశారు బైబిల్లో. మొదటి నుంచి మనం చూస్తే ఆదికాండం నుంచి ప్రకటన వరకు చాలాసార్లు మనకి దేవదూతను చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, దేవదూతతో మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు, దేవదూత వారితో మాట్లాడడం, వారు దేవదూతతో మాట్లాడడం చాలా సందర్భాల్లో జరిగింది. మీకు తెలిసిన కొంతమంది దూతల పేర్లు చెప్పండి, బాగా నోటెడ్ అయిన పేర్లు. గబ్రియేలు దూత, గాబ్రియేలు కాదు గబ్రియేలు, మొదటిగా. ఓకే, మొదటిగా గబ్రియేలు దూత. కొంతమంది గాబ్రియేలు దూత అని అంటారు. సో అది కాదు, బైబిల్లో, తెలుగు బైబిల్లో మనకి గబ్రియేలు అని రాసి ఉంటుంది మొదటిగా. సో గబ్రియేలు దూత. రెండవది మిఖాయేలు దూత. ఈ పేర్లన్నీ కూడా మనకి బాగా చిన్నతనం నుంచి లేకపోతే సండే స్కూల్ నుంచి మనకి తెలిసినటువంటి పేర్లు. ఒకటి గబ్రియేలు దూత, రెండవ పేరు మిఖాయేలు దూత. ఈ 2 దూతల పేర్లు మనం చాలాసార్లు వింటూ ఉంటాం. చాలాసార్లు వింటాం ఏంటి, ఆ పేర్లు కూడా మనలో చాలామంది పెట్టుకుంటుంటారు. గాబ్రియల్ అనే పేరుతో చాలామంది ఉంటారు, తెలుసా మీకు? మన బంధువుల్లోనో, స్నేహితుల్లోనో, చర్చిల్లోనో ఉంటారు. 200 మంది 300 మంది ఉన్న సంఘంలో ఖచ్చితంగా గాబ్రియల్ అనే పర్సన్తో ఎవరైనా ఒకరు ఉండి ఉంటారు. అలాగే మిఖాయేలు అనే పేరుతో కూడా ఉంటారు కొంతమంది సంఘ సభ్యులు. అంటే తెలుగులో మిఖాయేలే కానీ ఇంగ్లీష్ బైబిల్లో మైఖేల్ అని ఉంటుంది. మైఖేల్ అనే పేర్లు విని ఉంటారు కదా మీరు. ఇంగ్లీష్ బైబిల్లో మైఖేల్ అని ఉంటుంది.
ఓకే, చాలామంది మైఖేల్, జోసెఫ్ మైఖేల్ అని తెలుసుగా మీకు. జోసెఫ్ మైఖేల్ సోదరులు ఇక్కడే ఉంటారు విజయవాడలో, మన దగ్గర కూడా చాలాసార్లు వస్తూ ఉంటారు కదా, జోసెఫ్ మైఖేల్ గారు. సో మైఖేల్ అంటే మిఖాయేల్ గారు, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ తెల్లటి బట్టలు వేసుకుంటాం అనేటువంటిది ఎంతో కొంతవరకు అవగాహన, లేకపోతే రెక్కలు ఉంటాయి అనేటువంటిది ఎంతో కొంత అవగాహన. దేవదూతలకు సంబంధించి చాలామంది చాలా అపోహలు కూడా కలిగి ఉన్నారు. అసలు నిజమేంటో పక్కనుంటే అబద్ధమే ఎక్కువగా ప్రపంచంలో ఉంది. నేను చాలామందిని అడిగాను, దూతను మీరు ఎప్పుడైనా చూశారంటే, లేదయ్యా నాకు చాలాసార్లు దూతలు కనపడి నన్ను బలపరిచారు, నన్ను ప్రోత్సహించారని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి దూతలకి, బైబిల్ పరిచయం చేసేటువంటి దూతలకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఆ ప్రశ్న అడగండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి సమాచారం తెలియజేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు, ఓకేనా. గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి కనపడ్డారా లేదా అనేటువంటిది ఒకసారి అడగండి. మీకు అర్థమయ్యేటువంటి భాషలో మీ పక్కన వాళ్ళని అడగండి, ఏమన్నా ఆన్సర్ చెప్తారో చూద్దాం. నా పక్కన ఎవరు లేరు, ఆయన పక్కన ఎవరు లేరు, పక్కన ఉన్న వాళ్ళు అడగండి. ఇప్పుడు వరకు చెప్పింది ఏంటంటే, పాటలు పాడింది ఏంటంటే, ప్రార్థన చేసింది ఏంటంటే, వాక్యం చెప్పింది ఏంటంటే, వాక్యం విన్నది ఏంటంటే, నేర్చుకుంది ఏంటి అని అంటే, దూత వచ్చింది, యోసేపుతో మాట్లాడింది, మరీతో మాట్లాడింది, దూత వచ్చింది మాట్లాడింది అనేటువంటి విషయాలు. పాటలు కూడా పాడతారు కదా, దూత వచ్చింది నరులకు వార్త చెప్పింది. విన్నారా పాట? డిసెంబర్ నెలలో బాగా పాడతారు ఈ పాటలు. ఏంటంట చెప్పండి, దూత వచ్చింది నరులకు వార్త చెప్పింది అంటే, ఇప్పుడు వాళ్ళ ఉద్దేశంలో దూతను గురించి వారు ఏమనుకుంటున్నారు అని అంటే, దూతను వాళ్ళు ఏమనుకుంటున్నారంటే స్త్రీ రూపంతో పోల్చి వచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దాకా మీరు కూడా అదే ఆలోచనతో ఒకవేళ ఉన్నారేమో ఆలోచన చేసుకోండి. ఎలాంటి ఆలోచనతో ఉన్నారు? దూత అనగానే పురుషుడిగా కనపడాలా, స్త్రీగా కనపడాలా? ఎలా కనపడతారు? మామూలుగా కనపడితే ఒకవేళ దూత ఈరోజే మన ముందుకు వచ్చారు, ఇక్కడ నిలబడ్డారు అనుకోండి, ఎలా కనపడతారు? తెల్లటి బట్టలు వేసుకున్నారు అనుకుందాం కాసేపు. ఎలా కనపడతారు? ఒక పురుషుడిలాగా కనపడతారా, స్త్రీగా కనపడతారా? మనకైతే స్త్రీగా కనపడితే నీకు కనపడింది దేవదూత కాదు, దయ్యం అని అర్థం. ఏ పిశాచమో కనపడి ఉండాలి. ఎందుకంటే దేవదూతలు బైబిల్లో ఎక్కడ కనపడ్డా స్త్రీలుగా కనపడలా. దురదృష్టం ఏంటంటే, మనకి స్త్రీలుగా కనపడ్డారని మనం అనుకుని మొదటి నుంచి మనకు నేర్పించిన వాళ్ళ నేర్పించడం వల్ల తరతరాలుగా అలాగే నేర్చుకుంటూ వచ్చేస్తున్నాం. మనకి ఏంజల్ డ్రెస్ బాగా సిద్ధపాటు చేసినటువంటి మన పాపాయిని, లేకపోతే మన కూతుర్ని, లేకపోతే మన మనవరాల్ని మనం బాగా సిద్ధం చేసి ఏంజల్లాగా ఉన్నావు అని అంటామే. కానీ ఒక మగపిల్లోడికి చక్కగా మంచి డ్రెస్ చేసి నువ్వు ఏంజల్లాగా ఉన్నావురా అని అనరు. ఎందుకంటే మగపిల్లోడిని అసలు ఏంజల్గా అనుకోవట్లేదు, ఆడోళ్లే ఏంజల్స్ అనుకుంటున్నారు. అమ్మ అసలు ఆడోళ్ళల్లో ఏంజల్స్ కాదమ్మా, ఏంజల్స్ అంటే మగాళ్లే. ఎలాగంటారా? ఎలాగే చెప్పాను కదా, గబ్రియేలు దూత మగపిల్లాడు, ఆడపిల్ల మగపిల్లాడు. మిఖాయేలు దూత మైఖేల్ మగపిల్లాడు, ఆడపిల్ల. ఆడపిల్లకి ఎందుకు పెట్టలేదు గబ్రియేలు అనేటువంటిది? మన స్థానిక సంఘాల్లో మన చుట్టుపక్కల ఎందుకు పెట్టలేదు? ఓహో వీళ్ళకి తెలియక పెట్టలేదు అనుకుంటా. మరి పాట ఎందుకు పాడేస్తున్నారు? దూత వచ్చింది, నరులకు వార్త చెప్పింది, దూత కనపడింది, దూత మాట్లాడింది అని ఎందుకు చెప్తున్నారు అంటే, వీళ్ళందరి దృష్టిలో దూత అంటే ఎవరు? ఒక స్త్రీ రూపకంగా చూసుకొని ఓకే స్త్రీ రూపంలో ఉంటారు దేవదూతలు అని అనుకుంటారు. వాస్తవంగా బైబిల్లోకి వెళ్ళి అడుగుదాం. బైబిల్లోకి వెళ్ళి కొన్ని ఎగ్జాంపుల్స్ కొత్త నిబంధనలో చూద్దాం. సమయం ఉంటే పాత నిబంధనకు కూడా వెళ్దాం. ఒకవేళ నాకు సమయం లేకపోతే పాత నిబంధనల తర్వాత సోదరులు అనిల్ గారు మీకు తెలియజేస్తారు. కొత్త నిబంధనలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చదివేసుకుంటూ వెళ్ళిపోదాం. అసలు దేవదూతలు ఎలా కనపడతారు? మీకు కనపడలా, నాకు కనపడలా, నువ్వు నేను అనుకుంటే అయ్యేది కాదు. ఆల్రెడీ కనపడ్డ వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కనపడినప్పుడు ఎట్లా కనపడ్డాడో తెలిస్తే మనకు కూడా అలాగే కనపడతాడు. ఎందుకంటే వాళ్ళకి ఎలా కనపడ్డారో మనకి అలాగే కనపడతారు, కానీ మరొక రకంగా కనపడే అవకాశం లేదు. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ఒకసారి మీరందరూ కూడా మీ బైబిల్ తీసి చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మిఖాయేలు గారిని గురించి మనం నేర్చుకుంటాం. బైబిల్ తీసినటువంటి వాళ్ళు చదవచ్చు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అంతటా అందరూ జాగ్రత్తగా తీశారా? 235వ పేజీ కొత్త నిబంధనలో నేను చదువుతాను వినండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును ఆమె దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవాలని ఉండగా అనుందా మీ బైబిల్లో? మరి ఏమనుంది? మిఖాయేలును అతని దూతలను. అంటే మిఖాయేలు అనేటువంటి దూత పరలోకంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలా కనపడ్డాడు? ఎవరికి కనపడ్డాడు అని అంటే, ఎవరైనా అనంటే
సాక్షాత్తు మీకు తెలిసిందే కదా, యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం. ఇది నువ్వు రాసింది కాదు, ఇది ఎవరు రాశారు? ఇది యోహాను గారికి. పద్మసు ద్వీపంలో ఉండి యోహాను గారు రాస్తున్నప్పుడు యోహాను గారికి మిఖాయేలు దూతను గురించి రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏమని రాస్తున్నాడు? మిఖాయేలును అతని దూతలను అని రాస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మిఖాయేలు అంటే ఎవరని అర్థమవుతుంది? పురుషుడిగా సంబోధన జరిగింది. మిఖాయేలును అతని దూతలను, ఇంగ్లీష్ బైబిల్లో మైఖేల్ అండ్ హిజ్ ఏంజల్స్ అని అంటాడు. హిజ్ ఏంజల్స్ అని అంటాడు, HIS, హిజ్ ఏంజల్స్. హర్ ఏంజల్స్ అని అనడు, పురుషుడిగానే చెప్తూ మిఖాయేల్ అండ్ హిజ్ ఏంజల్స్, మిఖాయేలును అతని దూతలను అని అంటాడు. అందుకే అతని దూతలు అంటే ఇప్పుడు మిఖాయేలు కనుక ఒకవేళ మనకు కనపడితే ఇప్పుడు మనం ఏమని పిలవాలి? ఎలా పిలవాలి? అతడు అనేటట్టుగా పిలవాలా, ఆమె అన్నట్టుగా పిలవాలా? ఇప్పుడు మిఖాయేల్ గారు వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మిగిలిన వాళ్ళకి చెప్పాలి, మా చర్చికి మిఖాయేల్ గారు వచ్చి వెళ్ళారని చెప్పాలి. ఇప్పుడు ఏమని చెప్తాం? మిఖాయేల్ దేవత వచ్చి వెళ్ళింది మా చర్చికి అని చెప్తారా? మిఖాయేల్ దేవత వచ్చి వెళ్ళాడు అని చెప్తారా? మిఖాయేల్ దేవత వచ్చి, గట్టిగా చెప్పాలి, మిఖాయేల్ దేవత వచ్చి మాట్లాడి వెళ్ళాడు, వచ్చి వెళ్ళాడు అని అనాలి తప్ప దూత వచ్చింది, మాట్లాడింది, కనపడింది, కూర్చుంది అని అనకూడదు. ఏమైద్దండి అలా అంటే? పురుష రూపంలో పురుషమైనటువంటి ఒక స్వరూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని స్త్రీగా మాట్లాడితే ఏమైద్ది? ఇప్పుడు మీరు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు వాక్యం చెప్పారు? వాళ్ళని చిన్నబాబు వాక్యం బాగా చెప్పింది అని అన్నారు అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? నా పేరు చిన్నబాబు కదా, ఎవరు ఈరోజు వాక్యం చెప్పి చిన్నబాబు బాగా వాక్యం చెప్పింది వాళ్ళ అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అది? అసలు ఎంత అవమానకరంగా ఉంటుంది అది. అర్థమవుతుందా మీకు? మీ ఇంట్లోనే ఎవరినైనా పురుషుల్ని స్త్రీ యొక్క ఆలోచనతోటి పలికితే ఎలా ఉంటుంది అసలు ఒకసారి ఊహించండి. పోని దేవదూతలు మనకంటే చిన్నోళ్ళ, మనకంటే పెద్దోళ్ళ, ఆకారంలో కాదు, వాళ్ళ స్థాయిలో కానీ వాళ్ళ విధానంలో కానీ మనకంటే గొప్పోళ్ళ, మనకంటే తక్కువోళ్ళ. దేవుడు వాళ్ళని ఎలా చేశాడు? మనుషుల కంటే ఎక్కువగా చేశాడు, నరుల కంటే గొప్పగా చేశాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాలు చదివితే ఏమని రాస్తుంది అక్కడ? నీవు వానిని, అందరూ తీసి చూడాలి ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదివితే, నీవు దేవదూతల కంటే వానిని, నరుణ్ణి కొంచెం తక్కువ వానిగా చేసావు. అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ అని అంటే నరుని కంటే దేవదూతలు ఎక్కువ. సో ఇప్పుడు మనకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మనం గౌరవించాలా, అవమానించాలా? ఇప్పుడు మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళని మనం అవమానించాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మన దగ్గరికి వచ్చే పొజిషన్ ఉండదు. ఒక రోజుకి మనమే ఏం చేస్తాం? వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అర్థమవుతుందా? ఒక రోజుకి మనమే అక్కడికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అక్కడ మిఖాయేలు గారును చూసినప్పుడు మనం ఎలా చూస్తున్నారు అంటే, బైబిల్లో రాయబడినటువంటిది మిఖాయేలును అతని దూతలను, మైఖేల్ అండ్ హిజ్ ఏంజల్స్ అనేటువంటి మాట చూస్తాం. సో మిఖాయేల్ గారి గురించి అర్థమైపోయింది. మరి ఇప్పుడు గాబ్రియల్ గారి గురించి కూడా నేర్చుకోవాలి. ఈ గబ్రియల్ గారి గురించి కూడా మనం కొన్ని వచనాలు, 1-2 వచనాలు చదివేద్దాము, తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. గబ్రియల్ గారి గురించి ఎక్కడైనా రెఫరెన్స్లు మీకు ఏమైనా గుర్తుంటే చెప్తారా? నాకు అసలు గుర్తే లేదు. వెరీ గుడ్. లూకాసు వార్త 1వ అధ్యాయం తీసేయండి. అయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం నుంచి చదివేద్దాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున, క్రొత్త నిబంధనలో 49వ పేజీ చదువుతున్నాను. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేస్తుండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, ఎవరికి? జకర్యా గారికి. ఈయన జకర్యా ఎవరు? ప్రధాన యాజకుడు, ఒక యాజకుడు, యాజక ధర్మం జరిగిస్తున్నాడు. యాజకుడైనటువంటి జకర్యా యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా దేవుని యొక్క దూత వచ్చి ధూపవేదిక యొక్క కుడివైపున నిలిచి అతనికి కనపడ్డారు. 11వ వచనంలో ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి అనగా జకర్యాకు కనబడగా, జకర్యా ఆమెను చూచి, అనందం ఈ బైబిల్లో ఎవరిని చూచి? జకర్యా అతన్ని చూచి ఏమంటున్నాడు? తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, అంటే జకర్యాతో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగక
తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునే వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును అనేటువంటి ఆ వగైరా సంగతులన్నీ కూడా చెప్పడం జరిగింది. యాజకుడైనటువంటి జకర్యా చూస్తున్నప్పుడు ధూపవేదికకు కుడివైపున వచ్చి ప్రభు దూత నిలబడ్డారు. ధూపవేదికకు కుడివైపున నిలబడ్డ ప్రభు దూత జకర్యాకి ఎలా కనపడ్డారు? అతడుగానే కనపడ్డాడు. అందుకంటాడు 11వ వచనంలో, ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్యా అతన్ని చూసి తొందరపడ్డాడు, భయపడ్డాడు. జకర్యా అతన్ని చూసి అంటే ప్రభుదూతను చూసి భయపడ్డాడు, కంగారు పడ్డాడు. ఏంటి ఇదంతా అనేసి. ఎవరైనా ఆయన పేరేంటి అనేది చూస్తే మనం 18వ వచనంలో, మనం 18, 19 వచనాల్లో చూద్దాం. చూడండి, ఆ దూత పేరు మనం అక్కడ చూస్తాం. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత తన పేరేంటో చెప్పారు చూడండి. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు నేను పంపబడ్డాను అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. సో ఈ దూత పేరేంటి ఇక్కడ రాసింది. ఏంటి దూత పేరు చెప్పండి ఒకసారి అందరూ. గబ్రియేలు అనే దూత. ఎవరు కనపడ్డారు? జకర్యా కనపడ్డారు. ఇంతకీ జకర్యా ఎవరు? చదువు లేనోడో, తెలివి లేనోడో, కంటి చూపు లేనోడో కాదు ఈయన. ఈయన చదువుకున్నోడు, వాక్యం తెలిసినోడు, యాజక ధర్మం తెలిసినోడు. అర్థమవుతుందా అండి? దేవునికి సంబంధించిన విషయాలు ఎరిగినటువంటి వాడు, యాజక ధర్మం చేసేటువంటి వాడు. సో తనకి అంత స్పృహలోనే ఉన్నాడు, తనకి ఎరిగినటువంటి వాడే. తాను గబ్రియేలును చూస్తున్నప్పుడు గబ్రియేలు ఆయనకి ఎలా కనపడ్డారు అని అంటే అతడుగానే కనపడ్డాడు, ఆమెగా కాదు. సో ఇప్పుడు యాజక ధర్మం జరిగించే జకర్యాకి ఎలా కనపడ్డాడో, ప్రకటన గ్రంథం రాసే యోహాను గారికి ఎలా కనపడ్డాడో, ఈ రోజుకి కూడా ఒకవేళ వాళ్ళు కనపడితే నీకు ఎలా కనపడతారు? అలాగే కనపడతారు. అలా కాకుండా వేరేలా కనపడితే ఇంతకీ నీకు కనపడింది ఎవరు? వాళ్ళు మాత్రం కాదనమాట. వాళ్ళ పేరుతో ఉన్న, చెప్పండి, వాళ్ళ పేరుతో ఉన్న డూప్లికేట్లు ఎవరన్నా కనపడితే కనపడి ఉండొచ్చు తప్ప వాళ్ళైతే కాదు. ఒకవేళ వాళ్ళే వచ్చి కనపడితే యాజకుడైన జకర్యాకి ఎలా కనపడ్డారో, ఆ రోజు ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారికి ఎలా కనపడ్డారో అలాగే మనకు కూడా కనపడాలి. వేరే రకంగా కనపడడానికి అవకాశం లేదు. నెక్స్ట్ చూద్దాం మరొకసారి. లూకా సువార్తలోనే 1వ అధ్యాయంలోనే 26వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేత్ అనే ఊర్లో ఎవరు కనపడ్డారు? దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు. ఎవరి దగ్గరికి పంపబడ్డారు అని అంటే గబ్రియేలు అనేటువంటి దేవదూత ఎక్కడికి పంపబడ్డారు? మరియ దగ్గరికి పంపబడ్డారు. సో మరియతో చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తాం. ఏమని 30వ వచనంలో చూస్తే, దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెడతావు, ఆయన చాలా గొప్పవాడవుతాడు అని. మరియకు కనపడినప్పుడు కూడా ఎలా కనపడ్డారు అని అంటే ఆ దేవుని యొక్క దూత, ప్రభు యొక్క దూత, గబ్రియేలు అనేటువంటి దూత ఎలా కనపడ్డారు అని అంటే అదే అధ్యాయంలో జకర్యాకు కనపడినటువంటి విధంగా వారి యొక్క రూపములోనే వారు కనపడతారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి. ఇప్పుడు ఏంటి ఆ ప్రశ్న అంటే, అసలు దేవదూతలకు శరీరాలు ఉంటాయా? స్త్రీలింగం, పుంలింగం అనేటువంటి శరీరాలు ఉంటాయా అనేటువంటిది ప్రశ్న మీకు రావాలి. నో, దేవదూతలకి శరీరాలు లేవు. స్త్రీలింగం లాగా, పురుషలింగం లాగా, లేకపోతే వారికి శరీరాలు అనేటువంటిది, శరీరం ఉన్నటువంటి వారికి స్త్రీలింగం, పుల్లింగం అనేటువంటి భేదం చూపించాలి తప్ప శరీరాలు లేనటువంటి వారికి అలా చూపించడానికి అవకాశం లేదు. కానీ వారిని సంబోధించేటప్పుడు మాత్రం ఎలా సంబోధించాలి అని అంటే, దేవదూతలను సంబోధించినప్పుడు ఎలా సంబోధించాలి అని అంటే పురుషుడిగానే సంబోధించాలి. ఎందుకు పురుషుడిగానే సంబోధించాలంటే బైబిల్ మనకు మొదటి నుంచి అలాగే నేర్పించింది కాబట్టి మనం కూడా అలాగే నేర్చుకోవాలి తప్ప బైబిల్కి వ్యతిరేకంగా మనం ఏదైనా విన్నాము, ఏదైనా విశ్వాసం కలిగి ఉన్నాము అని అంటే అది మనల్ని నిత్య జీవానికి నడిపించేటువంటిది కాదు అనేటువంటిది మనం చూస్తాం. క్రొత్త నిబంధనలను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. అపోస్తల కార్యాల గ్రంథంలో ఒకసారి చూద్దాం చూడండి. 5వ అధ్యాయం పేతురు గారి దగ్గరికి దూత వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 19 నుంచి చదివేద్దాం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 19 నుంచి. అయితే ప్రభుదూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పమని వారితో చెప్పాను. ప్రభు యొక్క దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి
పేతురు దగ్గరికి వచ్చినటువంటి సందర్భాన్ని గురించి మనం అక్కడ నేర్చుకుంటాం. అలాగే 12వ అధ్యాయంలో కూడా ప్రభు యొక్క దూత కనపడినటువంటి సందర్భాలు మనం చూస్తాం అపోస్తలుడికి. చూడండి ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం ఎక్కడి నుంచి చదువుకుందామంటే 6వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం నుంచి. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనబనెను. అతడు అలాగును చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. ఈ జరిగినటువంటి విషయాలన్నిటిని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, పేతురు గారికి అపోస్తలులకు కనపడి వారిని చెరసాలలో నుంచి విడిపించినటువంటి దేవదూత, వారితో మాట్లాడి వాళ్ళని గైడ్ చేసినటువంటి దేవదూతను గురించి తెలుగు బైబిల్లో మనం ఇక్కడ ప్రభు యొక్క దూత అని చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా హీ అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. హీ అంటే హీ అంటే అతడు అనేటువంటి మాట. అతడు పేతురు గారితో మాట్లాడాడు అనేటువంటి విధంగా హీ అనేటువంటిది చాలా క్లియర్గా అక్కడ వ్రాయబడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. తెలుగు బైబిల్లో మనం చూసినా కూడా ఎక్కడ కూడా స్త్రీ యొక్క సంబోధనతో మనకి కనపడదు, కానీ కేవలం పురుషుని యొక్క సంబోధనతోనే మనకి కనపడుతుంది అనేటువంటి విషయాలు మనం అక్కడ చూస్తాం. తర్వాత మరికొన్ని విషయాలు అక్కడే చూద్దాం. చూడండి, కొర్నేలి గారి విషయంలో చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. అక్కడ కూడా ప్రభుదూత కనపడినటువంటి సందర్భం మనం చూద్దాం. మీ అందరికీ తెలుసు కదా, అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం ఎన్నో వచనం చదువుకుందాం? 3వ వచనం చదువుతున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు ఆ దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని వగైరా సంగతులు పేతురుని పిలిపించుకో అని చెప్పినటువంటి సందర్భాలని మనం చూస్తాం. పేతురు గారు ఇంటికి వచ్చిన తర్వాత పేతురు గారితో మాట్లాడుతూ ఏం చెప్పాడో ఒకసారి చూడండి. 30వ వచనం చదువుతున్నాను. 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా, జాగ్రత్త వినాలి, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు, అండర్లైన్ చేసుకోవాలన్నమాట, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి ఏమన్నాడంటే, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నావు గనుక ఇదిగో నీవు యొప్పేకి మనుషులు పంపించి పేతురు అనేటువంటి వ్యక్తిని నువ్వు పిలిపించుకోమని అతడు నాతో చెప్పాడు అనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే పేతురు గారుని పిలిపించడానికి కొర్నేలికి కనపడినప్పుడు కూడా ఎలా కనపడ్డాడు అని అంటే 31వ వచనంలో 30వ వచనం చివరి లైన్లో మనం చూస్తాము, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు అనేటువంటి మాట చూస్తాం. ఓకేనండి, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు ఎవరు? దేవుని దూతను గురించి మాట్లాడుతూ. 3వ వచనంలో చూస్తే దేవుని దూత కొర్నేలితో మాట్లాడినట్టు చూస్తాం. 30వ వచనంలో చూస్తే ఆ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు. అంటే ఇప్పుడు దూత గనక మనకు కనపడితే ఎలా కనపడతారనమాట? ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్న ఎలా కనపడతారు? వాడు లాగానే కనపడతారు. ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకునిన వాడులాగా కనపడాలి. పేతురుకు కనపడిన, అపోస్తలులకు కనపడిన, కొర్నేలికి కనపడిన, యాజకుడైన జకర్యాకు కనపడిన, కడకు ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారికి కనపడిన, ఈ 5 సందర్భాల్లోనూ కూడా దూతలు కనపడినప్పుడు ఎలా కనపడ్డారు అని అంటే పురుషుడిగానే కనపడ్డారు, స్త్రీలుగా కాదు. క్రొత్త నిబంధనలో 5 ఎగ్జాంపుల్స్ చూసాం. చెప్తారా ఏంటో 5 ఎగ్జాంపుల్స్? యాజకుడైనటువంటి జకర్యాకి, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పాస్టర్ గారికి, మన భాషలో పాస్టర్ గారికి కనపడినా కూడా ఎలా కనపడ్డారు? పురుషుడిగానే కనపడ్డారు. నెక్స్ట్ నెంబర్ 2, యేసు తల్లికి, యేసుకు జన్మనిచ్చిన తల్లి కనపడేటప్పుడు ఎలా కనపడ్డారు? పురుషుడిగానే కనపడ్డారు, గబ్రియల్ అనేటువంటి దేవదూత. నెక్స్ట్ పేతురు గారు కనపడిన ఎలా కనపడ్డారు? అలాగే కనపడ్డారు. హీ అనేటువంటి మాటను మనం అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం, దేవదూత, ప్రభువు యొక్క దూత. యోహాను గారికి అలాగే కనపడ్డారు, జకర్యాకి అలాగే కనపడ్డారు, కొర్నేలికి అలాగే కనపడ్డారు, యాజకులకి అలాగే కనపడ్డారు, విశ్వాసులకు అలాగే కనపడ్డారు, అపోస్తులకు అలాగే కనపడ్డారు. సో మనకు కూడా ఒకవేళ కనుక కనపడితే ఎలా కనపడాలంటే
అలాగే కనపడాలి, అలాగే కనపడతారు. ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించుకున్న వాడులాగా కనపడతారు తప్ప ప్రకాశమానమైన వస్త్రములు ధరించినటువంటి దానిలాగా కనపడితే దాని భావం ఏంటో తెలుసా? చెప్పండి, దాని భావం ఏంటి? కొరింథీ పత్రికలో మనం చూస్తాం కదా, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేయడానికి ఎలా వస్తారంట? దూతల్లాగానే వేషాలు వేసుకొని మరీ వచ్చి ప్రజలను మోసం చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. పాత నిబంధనలో కూడా 1-2 ఎగ్జాంపుల్స్ చదివేద్దాం. చూడండి, దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. 9వ అధ్యాయంలో పాత నిబంధనలో కూడా దూతలు కనపడినప్పుడు ఎలా కనపడ్డారో ఒకసారి చూద్దాం. కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా దూతలు ఎలా కనపడ్డారో ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. చూడండి, దానియేలు గ్రంథం పాత నిబంధనలో 741 పేజీ. పాత నిబంధనలో 741 తీశారండి అందరూ? పాత నిబంధనలో 741 దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుండిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు. అంటే ఇప్పుడు గబ్రియేలు కనపడితే ఎలా కనపడతాడు? ప్రకాశమానంగా కనపడతాడు. అంటే దగదగ మెరిసిపోతూ కనపడతాడు అనమాట. ప్రకాశమానంగా కనపడతాడు. ఎలా కనపడతాడు? అవతల వాళ్ళకి ఆకారం ఎలా కనపడుతుంది అని అంటే గబ్రియేలు అను ఆ మనుష్యుడు. ఇంగ్లీష్ బైబిల్లో అ మ్యాన్ అని అంటాడనమాట. మ్యాన్, ఉమెన్ కాదు, ఏ మ్యాన్, MAN, మ్యాన్ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో వాడతాడు. ఇక్కడ తెలుగులో కూడా మనుష్యుడు అనేటువంటి మాట మాట్లాడాడు. చూడండి, మళ్ళీ చదువుతున్నాను ఆ మాట. 21వ వచనం, నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమందు నాకు కనపడి నన్ను ముట్టెను. ఆ తర్వాత లైన్ మీరే చదవండి. అతడు నాతో మాట్లాడి, ఎవరు? గబ్రియేలు అనేటువంటి దూత ఎవరితో మాట్లాడి? దానియేలుతో మాట్లాడి. అతడు నాతో మాట్లాడి ఏమన్నాడు? అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా అన్నాడు. ఏమన్నా? దానియేలు, నీకు గ్రహించేటువంటి శక్తిని ఇవ్వడానికి నేను వచ్చాను, నువ్వు చాలా బహుప్రియమైనటువంటి వాడవు అని కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దానియేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరు? గబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చాడు, మాట్లాడాడు. ఎవరన్నా ఇట్లా చెప్పారనుకోండి, ఒకవేళ ఇప్పుడు మనం ఏం చెప్పాలి? సరిగ్గా బైబిల్ చదవండి అని చెప్పాలి. ఎందుకంటే ఎలా పడితే అలా మాట్లాడితే వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు కాదు పడ్డానికి. ఎలా పడితే అలా మాట్లాడితే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, మనకంటే కొంచెం ఎక్కువ స్థాయిలోనే దేవుడు వాళ్ళని కలగజేశాడు. వాళ్ళకంటే తక్కువగా ఉన్నటువంటి మనం మనకంటే పైగా ఉన్నటువంటి వాళ్ళని ఎలాగో తక్కువ చేసి మాట్లాడతాం, ఎలా చులకం చేసి మాట్లాడతాం. మనం అలా చులకం చేసి మాట్లాడితే అది అసలు సరైనటువంటి విధానమే కాదు. ఇప్పుడు చూడండి, దానియేలుకు కనపడినా కూడా, దానియేలుతో మాట్లాడినా కూడా ఎలా కనపడ్డాడు అంటే ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించుకున్న మనుష్యుడుగా కనపడ్డాడు. అతడుగానే కనపడ్డాడు కానీ ఆమెగా కనపడలా. మరి ఇప్పుడు ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలామంది మైక్ ముందు పెట్టుకుని చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఎట్లా ఉంటాయనంటే, ఇప్పుడే దూత నాతో మాట్లాడింది, ఇప్పుడే దూత నాకు కనపడింది, ఇప్పుడే నా భుజం తట్టింది, ఇప్పుడే నన్ను బలపరిచింది అని మాట్లాడతారు కదా. అప్పుడు వెంటనే మీకు ఒకటి అర్థమైపోవాలి, ఓహో అయితే ఇలా కనపడింది దేవదూతలు కాదనమాట. మరి ఎవరు? ఓహో ఈయన వాళ్ళ బ్యాచ్ అనమాట అని అనుకోవాలన్నమాట. అపవాది సాతాను ప్రజలను మోసం చేయడానికి వివిధ రకాలైనటువంటి కుయుక్తులు పన్నుతూ ఉంటాడు, వివిధ రకాలైనటువంటి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. నిన్ను భ్రమ కలిగింపచేస్తాడు, నిన్ను భ్రమలో ఉంచుతాడు. అలా భ్రమలో కలిగించడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. అందులో ఇలాంటి ప్రయత్నాలు కూడా ఒక రకంగా ఉంటాయనేటువంటిది ఆలోచించాలి. దానియేలు కనపడినప్పుడు కూడా ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించుకునేటువంటి వాడు అన్నట్టే కనపడ్డాడు. నెక్స్ట్, న్యాయాధిపతుల గ్రంథంలో కూడా వెళ్ళి వాక్యాన్ని ముగించేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం. ఇంతకీ దానియేలు గారి గురించి అన్నప్పుడు ఒక మాట చెప్పుకోవాలండి. దానియేలు గారు ఎవరు తెలుసా మీకు? ఆయన ఏమీ సాధారణమైనటువంటి మనిషి అనుకునేరు. దినమునకు 3 మారు ప్రార్థన చేసేటువంటి వాడు. అంతకు మించి ఆ రాజ్యం మొత్తం మీద 120 మంది అధికారులను ఆ రాజు ఏర్పాటు చేస్తే ఆ 120 మందిలో ఒకటిగా ఉన్నాడు. ఆ 120 మందిలో 3 మళ్ళీ ప్రముఖమైన వారికి చేస్తే ఆ 3లో ఒకటిగా ఉన్నాడు. ఆ 3లో కూడా మళ్ళీ ఎవరైనా టాప్లో ఉన్నారు అని అంటే
ఆ వ్యక్తే దానియేలు. అలాంటి వ్యక్తికే దేవదూత కనపడితే ఎలా కనపడ్డాడు? అతడుగానే కనపడ్డాడు, కానీ ఆమెగా కనపడలేదు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళకే అతడుగా కనపడితే మరి ఇలాంటి సామాన్యులకి మరి ఇంకోరా కనపడుతున్నారు అని అంటే కనపడేది ఎవరో మీకు అర్థం కావాలి. చివరిగా న్యాయాధిపతుల గ్రంథం పాత నిబంధనలు 211 పేజీ అందరూ తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం నుంచి చదివేద్దాం. 13:2. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడైన మనోహ అని ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయింది, నీవు గర్భవతి కుమారుని కంటావు, నువ్వు జాగ్రత్తగా ఉండి నేను చెప్పిన మాటలు వినని తెలియజెప్పిన సందర్భం చూస్తున్నాం. మనోహ అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? సంసోన్ గారు, బలాఢ్యుడైనటువంటి సంసోన్ గారు మనకు గుర్తొస్తారు. సంసోన్ యొక్క తండ్రి మనోహ సంసోని యొక్క తల్లిదండ్రులతో దేవుని యొక్క దూత మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం అక్కడ చూస్తాం. చూడండి 3వ వచనంలో, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, అంటే మనోహ భార్యకు ప్రత్యక్షమై లేదా సంసోని యొక్క తల్లికి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గొడ్రాలుగా ఉన్నావు, నీకు కానుపు లేదు అని వగైరా సంగతులు మాట్లాడినటువంటి సందర్భాలు మనం అక్కడ ఆలోచన చేస్తాం. చూడండి అక్కడ తర్వాత ఆ చెప్పినటువంటి సందర్భం మనం చూద్దాం. 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, అంటే ఎవరి దగ్గరికి వచ్చి? మనోహ దగ్గరికి వచ్చి, సంసోన్ గారి తండ్రి దగ్గరికి, సంసోన్ గారి తల్లి గారు వచ్చి అంటున్నారు, ఏమంటున్నారు చూడండి. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను. దైవజనుడు ఒకడు, ఏమంటే ఈమె ఎవరు? సంసోన్ గారి తల్లి గారు. అర్థమవుతుందా? సంసోనికి జన్మనిచ్చిన తల్లి. ఈమె కనపడినప్పుడు కూడా దేవదూత ఎలా కనపడ్డారు? ప్రభుదూత ఎలా కనపడ్డారు? దైవజనుడుగా కనపడ్డాడా? దైవజనురాలుగా కనపడ్డారా? దైవజనుడుగా కనపడ్డారు. దైవజనుడు ఒకడు వచ్చి ఏమన్నాడంట చూడండి, ఏమన్నాడు? దైవజనుడు ఒకడు వచ్చి, 6వ వచనం చదువుతున్నాను. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము, ఆమె రూపం కాదు, ఎవరి రూపం? అతని రూపము దేవదూత రూపమును పోలినదై. అంటే ఇప్పుడు దేవదూత ఏ రూపంతో ఉన్నారని? అతని రూపము, ఆమె రూపం కాదు. అతని రూపము దేవదూత రూపమును పోలినదే, మిక్కిలి భేకరముగా ఉండెను. ఆ తర్వాత అతడు ఎక్కడి నుంచి వచ్చినో నేను అడగలేదు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో నేను అడగలేదు అని అంటలేదు. మరి ఏమంటుంది ఈమె? అతడు ఎక్కడి నుంచి వచ్చాడో నేను అడగలేదు. తర్వాత అతడు తన పేరు నాతో చెప్పలేదు, కానీ ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు గర్భవతిగా నువ్వు ఇప్పుడు గొడ్రాలుగా ఉన్నావు కదా, కానీ నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుని కంటావు, ఇదిగో అతను ఇట్లా ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని ఇలా కార్యక్రమాలు చేస్తాడనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పినట్టు మనం చూస్తాం. 8వ వచనంలో, అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో వాటిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను మరలా దర్శించను. రెండోసారి మరలా మనోహ భార్య దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు చూడండి 10వ వచనంలో, ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి ఏం చెప్తుంది వాళ్ళ హస్బెండ్కి? చూడండి, ఆనాడు నా యొద్దకు వచ్చిన, అబ్బో ఇంతకంటే ఇంకా క్లారిటీ ఏం కావాలి చెప్పండి? ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు. అసలు వచ్చింది ఎవరు? దేవుని దూత. అంటే ఇప్పుడు దేవుని దూత మనోహకి కనపడినా, మనోహ భార్యకు కనపడినా, దానియేలుకు కనపడినా ఎలా కనపడుతున్నారు? పురుషుడిగానే కనపడుతున్నారు. ఏంటో విశేషం, 2025లో మాత్రం కొంతమందికి ఇంకనూ వాళ్ళు అనుకున్నట్లుగా కనపడుతున్నారు. అది ఆశ్చర్యం. నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుష్యుని వద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాటలాడిన దానవు నీవేనా అని అడిగాడా? ఏమని అడిగాడు? మాటలాడిన వాడవు నీవేనా అని అడిగాడు. అంటే ఇప్పుడు మనోహ కనపడేటప్పుడు కూడా ఎలా కనపడుతున్నాడు? పురుషుడిగానే కనపడుతున్నాడు. అందుకే వెళ్ళి అడుగుతున్నాడు, ఇంతకుముందు నా భార్య దగ్గరికి వచ్చి మాట్లాడిన దానవు నువ్వేనా అని అడగట్లా, మాట్లాడిన వాడవు నీవేనా అని అడుగుతున్నాడు మనోహ. అంటే ఇప్పుడు కనపడేటప్పుడు ఆ కాస్ట్యూమ్ ఎలా ఉంది అని అంటే, ఆకారం, ఆ రూపం ఎలా ఉంది అని అంటే పురుషుడిగానే ఉంది, స్త్రీగా కాదు అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత చూద్దాం 11వ వచనం. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని వద్దకు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతనిని అడుగగా, ఆమెను అడగగా కాదు, అతనిని అడుగగా అతడు నేనే అనెను. అందుకు మనోహ, ఇదిగో నువ్వేం చేయాలో చెప్పు అని అన్నప్పుడు ఇక విషయాలన్నీ కూడా చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఓకే, నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటంటే దేవదూతల గురించినటువంటి సత్యాన్ని గురించి చెప్పాలని అనుకున్నాను. దేవదూతలు అంటే ఎవరు అని అంటే
మనకంటే తక్కువ స్థితిలో స్థాయిలో కలగజేయబడిన వాళ్ళు కాదు, మనకంటే గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు చెప్పండి ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలంటే ఏమనుకోరు కదా, నా భాషలో చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకని? వాళ్ళు మనకంటే చిన్నోళ్ళు కాదు, మాట అంటే పడ్డానికి. వాళ్ళు ఎవరు? మనకంటే పయ్యాళ్ళు. మనకంటే పయ్యాళ్ళని మనం గౌరవించాలి, సరికదా? గౌరవించకపోయినా పర్వాలేదేమో కానీ అవమానం మాత్రం చేయకూడదు. స్పృహలో ఉండి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు. బోధకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు. ఎలా ఉన్నారంటే దూత వచ్చింది, మాట్లాడింది, వెళ్ళింది, కనపడింది, నడిచింది, కూర్చుంది. నో. బైబిల్లో మీరు 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 ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం తిరిగేసి చూడండి. ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం తిరిగేసి చూడండి. మీకు నచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. గబ్రియల్ అనే దూత మాట్లాడినటువంటి సందర్భంలో కానీ, మిఖాయిల్ అనే దూత మాట్లాడిన సందర్భంలో కానీ, మీకు నచ్చిన దేవదూత మాట్లాడిన సందర్భంలో కానీ అతడు అనేటువంటి పదమే మీరు అక్కడ చూస్తారు, మనుష్యుడు అనే పదమే మీరు అక్కడ చూస్తారు. ఎక్కడ కూడా స్త్రీలింగంతో పోల్చబడినటువంటి విధానంతో లేదా స్త్రీ రూపంతో సంబోధించబడినటువంటి విధానంతో మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూడరు. పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు. కాబట్టి దూతలను గురించినటువంటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దూతలు కనపడితే ఒకవేళ ఈరోజు రాత్రికి దేవుడు నీ యందు కృప చూపి ఒక దూతను పంపించాడు అనుకుందాం. ఒకవేళ గబ్రియల్ దూత నీ దగ్గరికి వచ్చాడు అనుకుందాం. మీ పేరు పెట్టి పిలిచి, మీ పేరు ఏదైతే అది మీ పేరు పెట్టి పిలిచి పలానా అని పేరు పెట్టి పిలిచి, ఒకవేళ పిలిచేటువంటి పరిస్థితి వస్తే ఉలిక్కిపడి నువ్వు లేచిన తర్వాత చూస్తే నీకు ఎలా కనపడాలి? ఒకవేళ అలా కనపడకపోతే ఒక్కసారి ఆలోచన చేసుకొని మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, దేవదూతల గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. రాబోయే 6 నెలల తర్వాత డిసెంబర్ నెల కోసం మిమ్మల్ని అందరినీ ప్రిపేర్ చేస్తున్నాను. డిసెంబర్లో చాలామంది మన చుట్టూ ఉన్న వాళ్ళు దేవదూత అనగానే స్త్రీ అని అనుకుని, స్త్రీ లాగానే ఉంటారనుకొని, ఏంజల్ అంటే స్త్రీనే అని అనుకుని చాలామంది ఊహించుకుంటుంటారు. ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను కాదు, ఏంజల్గా ప్రిపేర్ చేయాల్సింది. మరి ఎవరిని ప్రిపేర్ చేయాలి? మగపిల్లల్ని ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకుని వాడొకడు అన్నట్లుగా మీ పిల్లల్ని ఎలా తయారు చేయాలి? మగపిల్లల్ని ఎలా తయారు చేయాలంటే ఏంజల్స్ లాగా తయారు చేయాలి. ఒక గబ్రియల్ అనే ఏంజల్ లాగా, ఒక మైఖేల్ అనేటువంటి ఏంజల్ లాగా మగపిల్లల్ని ఏంజల్ లాగా తయారు చేయడం ఉంటుంది తప్ప ఆడపిల్లల్ని ఎక్కడ ఏంజల్లా తయారు చేయడం ఉండకూడదు కూడా. ఎందుకంటే పాత నిబంధనలు మనం చూస్తాం, ఏ స్త్రీ పురుష వేషమును ధరించుకొనకూడదు, ఏ పురుషుడు స్త్రీ వేషమును ధరించకూడదు. ఇప్పుడు గబ్రియేలు దూత అని పేరు పెట్టి ఇక్కడేమో ట్యాగ్ లైన్ వేస్తారు గబ్రియేలు అని, ఇక్కడ మిఖాయేలు అని ఒక ట్యాగ్ లైన్ వేస్తారు. వేసే డ్రెస్ ఏమేస్తారు? ఎంత అవమానం అండి అది. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? క్రిస్మస్ రోజున స్కిట్లు వేసేటప్పుడు పిల్లల్ని ఆడపిల్లలు నుంచోబెట్టి ఇక్కడ రాస్తారు, పేరు రాస్తారు, ఎక్కడో చోట పేరు రాస్తారు. గబ్రియేలు అనే దూత, మిఖాయేలు అనే దూత పేరు రాస్తారు. ఇదిగో దూత వచ్చారు అన్నట్లుగా మాట్లాడతారు. కానీ ఆ దూతకు వేసే గెటప్ ఎట్లా ఉంది, కాస్ట్యూమ్ ఎట్లా ఉంది అని అంటే, ఓ చీర చుట్టేస్తారు, లేకపోతే ఓ చున్నీ చుట్టేసేసి లేకపోతే ఒక చున్నీ వేసేస్తారు, ఒక ఆడపిల్లలాగా మొత్తం రెడీ చేసేసి ఇదిగో గబ్రియల్ దూత, ఇదిగో మిఖాయేలు దూత అని అంటారు. ఈసారి అట్లా మీ కంటికి ఎవరైనా కనపడితే నో, వాడికి కట్టాల్సింది చీర చున్నీ కాదు, వాడికి చొక్కా ప్యాంట్ వేసి చక్కగా ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు వాడికి తొడిగింపు చేసి, ఇప్పుడు చెప్పండి ఏంజల్ లాగా ఉన్నారా అని చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? శ్రద్ధగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.